హలో నమస్కారం ప్రజలారా, నేను మీ ఆపద్ బాంధవుణ్ణి వచ్చేసా మిర్రర్ రివ్యూ ఇవ్వడానికి. రివ్యూ ఇచ్చే ముందు ఈ చిన్న వీడియో క్లిప్ చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి. అండ్ మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ అనేది నాకు నచ్చింది గైస్. మూవీ ఎక్కడ కూడా బోర్ అయితే కొట్టలేదు గైస్. అలా రన్ అవుతూ ఉంటుంది, ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అనేది. అండ్ సెకండ్ హాఫ్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది గైస్. అండ్ సినిమాలో ఫ్లాస్ అనేవి అంత ఎక్కువ ఏం లేవు, కానీ ఏంటంటే కొన్ని సీన్స్ అనేవి ఇంకా బాగా తీయచ్చు, ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ పెట్టి తీయచ్చు, ఎమోషన్ ఇంకొంచెం బాగా కన్వే చేయొచ్చు. అండ్ మ్యూజిక్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ దిస్ మూవీస్. మ్యూజిక్ గైస్ చాలా అయితే చాలా బాగుంది. మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ రెండు చించి అవతల పడేసాయి. అండ్ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే వైబ్ ఉంది బేబీ సాంగ్ ఉంది కదా, అది ఇందులో అయితే లేదు గైస్. అది సినిమాలో అయితే పెట్టలేదు, అది కొంచెం బాధగా ఉంది. అంటే సినిమాకి అడ్డు రాకుండా అన్నా సరే ఆ కొంచెం సాంగ్ ఉంటే మనకు తెలుసు కదా, యూత్ కాబట్టి మీరు నేను బాగా ఎంజాయ్ చేస్తాం అలాంటి సాంగులు. కానీ ఆ సాంగ్ అనేది లేదన్నమాట. ఇట్స్ ఓకే. అండ్ ద మెయిన్ థింగ్, అసలు ఈ సినిమా చూడడానికి గల ఏకైక కారణం అంటే రేపైనా ఎల్లుండైనా చూసేవాను, కానీ ఇంత ఉన్నంత పలంగా అర్జెంటుగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చిన పోస్టు. ప్రభాస్ మన రెబల్ ఏంటి ఇందులో శ్రీరాముడి క్యారెక్టర్ చేస్తాడని చెప్పి ఏదో చెప్పారన్నమాట. అంటే విజువల్ ఫోటో తీసి పెట్టారు, మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే తెలుస్తుంది. కానీ అదేం లేదు గైస్, ఎవరో ఫేక్, అది ఫుల్ ఫేక్. ప్రభాస్ది ఒక వాయిస్ ఓవర్ ఉంటుంది అంతే, అది కూడా కొంచెం ప్రభాస్ బేస్ వాయిస్ని కొంచెం ఎడిట్ చేసినట్టుంది, ట్యూన్ చేసినట్టుంది, ప్రభాస్ వాయిస్లో అనిపిస్తుంది. అదే ప్రభాస్ వాయిసా కాదని చెప్పి నేనే డౌట్ పడ్డా అనమాట. కానీ ఆ వాయిస్ అనేది ఉంటుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ తర్వాత టైటిల్ ఎండ్ కార్డ్ అయిన తర్వాత పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే ఉంటుంది దీనికి. ఇదొక పార్ట్ 2 కూడా ఉంది దీనికి, మిరాయికి. అది కూడా ఉంటుంది, ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉంటుంది మీకు ఇందులో. సరే గైస్, అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. బాయ్ బాయ్.